పరిగి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇన్ఛార్జ్ భూనేటి మారుతి కిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్థానికంగా జనం లేక హైదరాబాద్ నుంచి బస్సులో తరలించి ముఖ్యమంత్రి సభ నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రోడ్లను తమవిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను కోరారు. నిన్న ఇంత పెద్ద మీటింగ్ పెట్టింది. మన ప్రాంత ప్రజలు లేనట్టు హైదరాబాద్ నుంచి బస్సులలో తెచ్చుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళ సభ సక్సెస్ కావాలంటే జనాలు రావట్లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు. బస్సులు పెట్టి మరీ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ మీటింగ్ ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి మీటింగు కొండను దొవి ఎలుకను పట్టినట్టుంది. ఎందుకంటే పరిగిలో పెట్టినటువంటి మీటింగు పరిగికి సంబంధించి పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఏం నిధులు ఇస్తారు, ఎన్ని నిధులు ఇస్తారు, ఏ పనులు చేస్తారు, ఏ ప్రణాళిక, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంది, దీని మీద ఏ ఒక్క హామీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎంతసేపు మేము చేస్తాము అని చెప్తున్నారు. ఆ చేసేటివన్నీ ఏడికెళ్ళి చేస్తారు. మీ స్టేట్ల ఖజానాల డబ్బులు లేవు, మా దగ్గర పైసలు లేవని చెప్పి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి తరుణంలో ఇప్పుడు చూస్తే మేము చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నిధులు? కేంద్రం ఇస్తున్నటువంటి స్మార్ట్ సిటీ నిధులే కానీ 14-15 ఫైనాన్స్ స్కీమ్ కింద ఇస్తున్నటువంటి నిధులు తప్పితే స్టేట్ నుంచి ఎక్కడ కూడా నిధులు ఇవి కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పాపాన పోలేదు. మనం ఆలోచన చేస్తున్నాం. మనకు ఈరోజు ఓటర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వాస్తవంగా అందరికి తెలుసు, గతము లోపల మోడీ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేసిండ్రో ఆ కార్యక్రమాలు ఈరోజు వాస్తవంగా కూడా రెండే చేను బీడే అనే విధంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండే అనే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రజాప్రతినిధులు మన్నెగూడ హైవే దగ్గరికి పోయి జేసీబీల మీద కూర్చొని ఇది చేసి నిజంగా మేమే చేస్తున్నామని చెప్తున్నాం. సొమ్మొక్కటి సోకొక్కటి అనే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకొని 4-way వేస్తుంటే ఈరోజు మేమే చేస్తున్నామని చెప్పుకోవడం నిజంగా చాలా బాధాకరం. వాస్తవంగా ఇక నుంచి అయినా వాళ్ళవి మానుకొని తప్పకుండా ఏదైతే కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధుల గురించి స్పష్టంగా చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇచ్చే నిధుల వరకు అవి కూడా చెప్పండి. రైల్వే లైన్ అయితే 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వస్తూనే ఉంది. నా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇంకా రాలేదు. అసలు ఈ రైల్వే లైన్ అనేది వస్తుందా లేదా? పరిగికి నీళ్ళు ఎప్పటికైనా వస్తాయా? మీరు సూటిగా ఏ టైం వరకు వస్తుందో ఒక టైం ఫ్రేమ్ అనేది చెప్పి ఆ నిధులు కూడా ఎవరిస్తున్నారో చెప్పి ఇంకోసారి ఆ విషయం పైన మాట్లాడాలని మేము మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన్నెగూడ నుంచి ఇటు అప్పా నుంచి మన్నెగూడ వరకు అయినా కానీ మన్నెగూడ నుంచి తాండూరు వరకు కానీ ఏవైతే రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయో అవి నిధులు నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేసిన కేంద్ర నిధులు కాదా? మళ్ళీ ఇచ్చే నిధుల వరకు అవి కూడా చెప్పండి. రైల్వే లైన్ అయితే 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా